హార్ట్ డిసీజ్ వచ్చిందంటే బ్యాడ్ లక్ అనో, జెనెటిక్స్ అనో, పూర్ డైట్ అనో, ఎక్సర్సైజ్ లేకుండానో అనుకుంటా ఉంటాం కదా. మీకు ఇంకొక హార్ట్ కిల్లర్ గురించి తెలియసి ఉండకపోవచ్చు. దీన్ని ఎక్స్పోజోమ్ అంటారనమాట. ఇది ఎక్స్పోజోమ్ అనేది 2005లో క్రిస్టఫర్ వైల్డ్ అని ఆయన ఈ పేరు పెట్టాడు. సో ఈ ఎక్స్పోజోమ్ అంటే ఏంటంటే ఒక ఎన్విరాన్మెంటల్ కౌంటర్ పార్ట్ అనమాట. అంటే మనం డిఎన్ఏని జీనోమ్ అంటాం కదా, మన చుట్టూ ఉండే పర్యావరణం దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది దీన్ని ఎక్స్పోజోమ్ అంటారు అనమాట. అంటే మనం పొట్టలో ఉన్నప్పటి నుంచి మనం చనిపోయే వరకు మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ అన్నిటినీ కలిపి ఎక్స్పోజోమ్ అంటారు. దీన్ని మన రిస్క్ని మనం తెలుసుకోవాలంటే మూడుగా ఎక్స్పోజోమ్ని డివైడ్ చేస్తారు. ఒకటి జనరల్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అంటే క్లైమేట్ చేంజెస్ కానివ్వండి, సిటీ డిజైన్ కానివ్వండి, మనం ఏమీ చేయలేని విషయాలు, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అంటే మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మనం ఎక్స్పోజ్ అయ్యే నాయిస్ కానివ్వండి, మనం చేసే ఆక్యుపేషన్లు, అంటే మనం చేసే పనిలో ఉండే మన నిద్ర సరిగ్గా పోకపోవడం కానివ్వండి, ఇట్లాంటివి. అది మన బాడీ ఎక్స్పోజర్కి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది రెండోది. మూడోది ఏంటంటే మన బాడీ లోపల వచ్చే ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా ఎక్స్పోజోమ్లో భాగంగానే చెప్తారు. ఇప్పుడు కార్డియోవాస్కులర్ సొసైటీలో అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండే ACC/AHA అనే సంస్థలు ఇప్పుడు ఒక హిస్టారిక్ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసినాయి జనవరి 2026లో. ఎన్విరాన్మెంట్ అనేది ఒక ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టరు, డెసెసివ్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్కి అని. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కార్డియోవాస్కులర్ డెత్స్లో, అంటే గుండెకి సంబంధించిన మరణాల్లో 20% వరకు ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ వల్ల వస్తాయి అని. అంతే మాత్రం కాకుండా మనం అనుకుంటామంటే పొల్యూషన్ వల్ల లంగ్స్కి మెయిన్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటాం. కానీ పొల్యూషన్ రిలేటెడ్ డెత్స్లో 50% వరకు హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వల్ల వస్తాయి అన్నమాట. ఈ పొల్యూషన్లో మనం PM25 అనే 2.5 అనేది వింటుంటాం, PM0.01 అని ఉంటాయి. అల్ట్రా ఫైన్ పార్టికల్స్ అంటారు అన్నమాట. ఇవి లంగ్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఆ మన రక్తనాళాల గోడల్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ నాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడే తెలుసుకుంటున్నారు నాయిస్ వల్ల అమెగ్డైలా అనేది ట్రిగ్గర్ అవుతుంది. అమెగ్డైలా ట్రిగ్గర్ అవటం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అని. బ్రెయిన్ హార్ట్ యాక్సిస్ అంటున్నారు అనమాట. దీనివల్ల కూడా మన స్ట్రెసెస్ బోన్ మ్యారోకి వెళ్ళి అక్కడి నుంచి ఇన్ఫ్లమేటరీ సెల్స్ వస్తున్నాయి అని. అంటే ఇంకొకటి ఉంటుంది, అలాన్ అనేది తెలుసుకోవాలి మనం. ఆర్టిఫిషియల్ లైట్ ఎట్ నైట్ ఇలా ఉండటం వల్ల, ఆర్టిఫిషియల్ లైట్ ఎక్కువ ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోయి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి అన్నమాట. మనకి ఎక్స్పోజోమ్ బర్డెన్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మనం 1:1:1 రూల్ని మనం ఫాలో చేయాలి. ఎవ్రీ అవర్ మనం హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో మనం స్పెండ్ చేసేది, పొల్యూషన్ ఉండే దాంట్లో 1 అవర్ అయినా క్వైట్ గ్రీన్ స్పేస్లో స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. 2026 నుంచి మన ఎక్స్పోజోమ్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుండె జబ్బుల్ని ఫర్దర్ తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం.